हरिः ओं श्रीगुरुभ्यो नमः। वन्दे रामं जगद्वन्द्यं सुन्दरास्यं शुचिस्मितं कन्दर्पकोटिलावण्यं कमितार्थप्रदायकं भास्वत्किरीटकटकटिसूत्रोपशोभितं विशाललोचनं भ्राजत्तरुणारुणकुण्डलं श्रीवत्सकौस्तुभलसद्वक्षसं वनमालिनं मुक्ताहारसुशोभाढ्यं मुद्रिकारत्नभासुरं सर्वाङ्गसुन्दरं हृद्यं द्विभुजं रघुनन्दनं नीलजीमूतसङ्काशं नीलालकं वृताननं ज्ञानमुद्रालसद्वक्षो बाहुं ज्ञानमयं हरिं वामजानूपरिन्यस्तवामहस्ताम्बुजं प्रभुं वीरासने समासीनं विद्युत्पुञ्जनिभाम्बरं कोटिसूर्यप्रतीकाशं कोमलाङ्गसमुज्ज्वलं जानकी लक्ष्मणाभ्यां च वामदक्षिणशोभितं हनुमद्रविमुख्यादिकपिमुख्यैश्च सेवितं दिव्यरत्नसमायुक्तसिंहासनगतं प्रभुं प्रत्यहं प्रातरुत्थाय ध्यात्वैवं राघवं हृदि येभिः षोडशिभिर्नामपदैः स्तुत्वा गमेद्धरिं नमो रामाय शुद्धाय बुद्धाय परमात्मने विशुद्धज्ञानदेहाय रघुनाथाय ते नमः। नमो रावणहन्त्रे ते नमो वालिविनाशिने नमो वैकुण्ठनाथाय नमो विष्णुस्वरूपिणे नमो यज्ञस्वरूपाय यज्ञभोक्त्रे नमो नमः। योगिध्येयाय योगाय परमानन्दरूपिणे शङ्करप्रियमित्राय जानकी जानये नमः। य एवं प्रातरुत्थाय भक्तिश्रद्धासमन्वितः षोडशैतानि नामानि रामचन्द्रस्य नित्यशः पठेद्विद्वान् स्मरन् राम स एव स्याद्रघुत्तमः। श्रीरामे भक्तिः भवत्येव हि सर्वदा समये समनुप्राप्ते राघवः सीतया सह हृदि सन्दृश्यते तस्य साक्षात् सौमित्रिणा सह। नित्यं चापररात्रेषु रामश्चैतां समाहितमुच्यतेऽनुस्मृतिं जप्त्वा मृत्युदारिद्र्यपातकैः प्रथमं श्रीधरं विद्याद्वितीयं रघुनायकं तृतीयं रामचन्द्रं च चतुर्थं रावणान्तकं पंचमं लोकपूज्यं च षष्ठमं जानकीपतिं सप्तमं वासुदेवं च श्रीरामां चाष्टमं तदा नवमं जलदश्यामं दशमं लक्ष्मणाग्रजं एकादशं च गोविन्दं द्वादशं सेतुबन्धनं द्वादशैतानि नामानि यः पठेत् अर्धरात्रे तु द्वादश्यां कुष्ठदारिद्र्यनाशनम् अरण्ये चैव संग्रामे अग्नौ भयनिवारणं ब्रह्महत्यासुरापानं गोहत्यादिनिवारणं सप्तवारं पठेन्नित्यं सर्वारिष्टनिवारणं ग्रहणे च जले स्थित्वा नदीतीरे विशेषतः अश्वमेधशतं पुण्यं ब्रह्मलोकं गमिष्यति। हरिः ओं श्रीगुरुभ्यो नमः। తర్వాత ఈ విధంగా ఆ ప్రపద్యే ఆయన శరణు పొందినటువంటి చెప్పిన తర్వాత ఇంకా ఏమన్నాడు అంటే హనుమంతుల వారు మత్యావతారాస్త్రిహ మత్య శిక్షణం రక్షోవధాయైవన కేవలం విభో కుతోన్యథా శూరమత్స్వ ఆత్మనః సీతాకృతాని వ్యసనాని ఈశ్వరస్య అని చెప్పి పరమేశ్వరుడు ఇహ ఈ లోకంలో పరమేశ్వరుడు ఏం చేస్తూ ఉంటాడంటే కేవలం రాక్షస సంహారమే కొరకు మాత్రమే కాదయ్యా స్వామి, రాక్షస సంహారం కోసం నువ్వు వచ్చేవు అని చెప్పి, ఎందుకంటే బ్రహ్మగారు దేవతలు వీళ్ళందరూ కూడా వైకుంఠానికి వెళ్ళి ఆ రావణాసురుడు పెడుతున్నటువంటి బాధల్ని ఆమె తట్టుకోలేకపోతున్నారు దేవతలు అని చెప్పి వాళ్ళు మొరపెట్టుకుంటే సరే నేను వస్తానులేండి అని చెప్పిన తర్వాత అప్పుడు ఆయన వచ్చాడు. ఇలాగా ఈయన ఈ పని మీదైనా వచ్చాడంటే పరమేశ్వరుడు కేవలం రాక్షస సంహారం కొరకు మాత్రమే కాదయ్యా, ఇహ ఈ లోకంలో విభోహో
పరమేశ్వరుడు సర్వసమర్థుడైనటువంటి పరమేశ్వరుడు మత్స్య అవతారతో మానవుడిగా అవతరించటం అయితే కేవలం రక్షవధాయమా కాదు, నా కాదు, ఒక్క రాక్షస సంహారం కోసమే రాలేదయ్యా ఆయన. మరి దేనికోసం వచ్చావయ్యా స్వామి నువ్వు? మేమందరం ఏమనుకుంటున్నాం అంటే రావణ సంహారం కోసం వచ్చామనుకుంటున్నాం, రావణాసుని సంహారం చేస్తున్నాం అనుకుంటున్నాం. కాదు, నువ్వు అది కాదు, నువ్వు మాకు ఇంకో విధంగా కూడా కనిపిస్తున్నావు. ఏ విధంగా అంటే మత్స్య శిక్షణం. ఈ లోకంలో మానవుడు ఏ విధంగా ఆచరణ చెయ్యాలి అనేటువంటి ఒక పాఠం చెప్పడానిక అన్నట్టు, ఒక శిక్షణ ఇవ్వడానిక, అంటే ఒక ట్రైనింగ్ ఇవ్వడానిక, ఆ ట్రైనింగ్ ఇవ్వడానికి నువ్వు ఈ భూమి మీద అవతరించావయ్యా. ఏ విధంగా అవతరించావు అంటే ఊరికినే థియరిటికల్గా క్లాసులో కూర్చుని పాఠం చెప్పేసేసి పితృభక్తి చేయాలి, ఏకపత్ని వ్రతం ఉండాలి, అందరూ సుఖంగా ఉండాలి, కృతజ్ఞతగా ఉండాలి, తర్వాత ఎప్పుడు సత్యమే పలకాలి అని చెప్పి బోర్డు మీద చెప్పేసేసి వీడు బయటకు వచ్చి ఈ మాస్టరో లేకపోతే ఈ అధికారో ఈ రాజకీయ నాయకుడో ఈ పూజారో వీళ్ళో బయటకు వచ్చి మిగతా అన్ని అబద్ధాలు చెప్తూ ఇష్టం వచ్చినట్టు ఉంటూ ఉండేటువంటిది కాకుండా, అలాగ అటువంటి బాధ గురువుగా కాకుండా నువ్వు ఆచరణ చేస్తూ ఆ ఆచరణ యొక్క గొప్పతనాన్ని ఎప్పటికప్పుడు ప్రజలు తెలుసుకునేటట్టు చేస్తూ, ఈ విధమైనటువంటి ఆచరణ చేయడం వల్ల ఎంత లాభం ఉంది, ఎంత సద్గతి కలుగుతుంది, ఎంత ప్రభావం కలుగుతుంది అని చెప్పి నీ ఆచరణ నువ్వు చేస్తూ దానిని ఒక థియరీ అండ్ ప్రాక్టికల్ చేసి చూపించేటువంటి విధంగా వచ్చావయ్యా నువ్వు. అంతే తప్ప కేవలం రాక్షస వధాయన్న, రాక్షస వధ కోసం కాదు, మత్స్య శిక్షణ అన్యథా. మత్స్య శిక్షణ, మత్స్యులు అంటే మరణమే స్వభావముగా కలిగినటువంటి వాళ్ళు. ఈ మానవులకి శిక్షణం అంటే బోధించడానికి వచ్చావు. శిక్షణ అంటే కొట్టడం అని కాదు. శిక్షించడము అంటే ఏమిటంటే సరైనటువంటి మార్గంలో ఆ మార్గాన్ని విశదీకరిస్తూ ఆ మార్గంలో ఉండేటువంటి గొప్పతనాన్ని, ఆ మార్గంలో ఉండేటువంటి ప్రభావాన్ని విశదపరుస్తూ తాను దానిని ఆచరిస్తూ తాను ఆ ప్రాక్టికల్ చేస్తూ ఇలాగ ఉండడం వల్ల ఈ విధమైనటువంటి స్థితి కలుగుతుంది అని చేసేటువంటి ఆ టోటల్ ఆ థియరీ అండ్ ప్రాక్టికల్ దాన్ని శిక్షణ అంటారు. మత్స్య శిక్షణం. ఈ లోకంలో అందుకని అవతరించావయ్యా. అలా కాకపోయినట్లయితే కానీ అలా మానవుని శిక్షించడానికి అలా కాకపోయినట్లయితే ఆత్మారాముడైనటువంటి వాడివి, ఆత్మరూపుడైనటువంటి ఆ ఈశ్వరుడికి సీత కారణంగా దుఃఖాలు కలగడం ఎలా పొసుగుతుందయ్యా? కాబట్టి మానవులకే కదా కష్టాలు వస్తాయి, మానవులకే కదా అనేక రకాలైనటువంటి చింతలు బాధలు ఇవన్నీ వస్తాయి. సీత కారణంగా నువ్వు ఎన్నో దుఃఖాలు పొందావు కదా. అరణ్యానికి వెళ్ళావు, వాడు ఎత్తుకుపోయాడు, దాంతో ఎలా ఉండాలి ఏమిటి అనేటువంటి మొత్తం అంతా చేసావు. కానీ నువ్వేమో ఆత్మారాముడివి, ఆత్మస్వరూపుడివి. అటువంటి ఈశ్వరుడివి కూడా నువ్వు అన్నీ నీ కంట్రోల్లోనే ఉండేటువంటి వాడువు. నువ్వు దుఃఖాలు ఎందుకు పొందేవు అంటే దుఃఖాలు ప్రతి మానవుడికి వస్తాయి. ప్రతి మానవుడికి చింత కలుగుతుంది, దుఃఖం కలుగుతుంది, సంతోషం కలుగుతుంది, ఆనందం కలుగుతుంది, కష్టాలు వస్తాయి, రకరకాలైనటువంటి పరిస్థితులు వస్తాయి. వచ్చినప్పుడు దాని నుంచి భయపడి పారిపోయి కంగారు పడిపోయి గత్తరబిత్తర అయిపోయి ఆత్మహత్యలు చేసేసుకోవడం కాదు అని చెప్పి ఆత్మస్వరూపుడైనటువంటి వాడివి, ఈశ్వరుడైనటువంటి వాడివి, ఆత్మారాముడైనటువంటి వాడివి నువ్వే ఇలా వచ్చినప్పుడు ఇలా బిహేవ్ చెయ్యాలి అని చెప్పడానికి నువ్వు వచ్చావయ్యా. లేకపోతే నీకు కష్టాలేమిటి, పరమాత్మకి కష్టాలేమిటి, పరమాత్మకి చింతలేమిటి, పరమాత్మకి విరహాలేమిటి, పరమాత్మకి వనవాసాలేమిటి, ఇవన్నీ కాదు. ఇవన్నీ కూడా మానవులకు మత్స్య శిక్షణం అన్యథా. ఈ మానవుల్ని ట్రైన్ చెయ్యడం కోసమే చేసావు అంటే
అందుకనే చూడండి, మామూలుగా మిలిటరీ వాళ్ళకి ఏంటంటే ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. ఏంటంటే కొండలు ఎక్కడం, కిందకి దిగడం, జంప్ చేయడం, అవన్నీ చేసి ఎన్నో కష్టాలు ఉంటాయి. కష్టాలు ఉన్నా సరే వాళ్ళు ఆ కష్టపూరితమైనటువంటి ఆ ట్రైనింగ్లో వాళ్ళు రాటుదేరుతారు. ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే నిలబడగలిగినటువంటి సామర్థ్యం కలిగించడం అనేటువంటి కదా శిక్షణలో ఉండేటువంటి వ్యవహారం. అదేవిధంగా నీవు ఆ కష్టాలను అనుభవిస్తూ పరమాత్మమైన ఆత్మస్వరూపుడమైన నువ్వు ఆ కష్టాలని అనుభవిస్తూ నీవు ఎలా ఉండాలో నీ యొక్క ఆ శీలము, వ్రతాచరణము, నీ వ్రతం అంటే ఆచరణ, నీ ఆచరణ చూపించింది. అంతేగాని కేవలం రాక్షసవధాయ నా కాదు, దానికోసం రాలేదు నువ్వు. ఆ రాక్షసవధ ఎంత 14 సంవత్సరాల్లో లాస్ట్ 1 ఇయర్లోనో ఇంకా 2 నెలల్లోనో రావణాసుని చంపి పారేశాడు. అది పెద్ద టైం కాదు అది. మిగతా 11,000 సంవత్సరాలు శ్రీరామచంద్రుడు రాజ్యాన్ని పరిపాలించాడు అంటే ఆయన ఏం చేశాడు ఆ 11,000 సంవత్సరాల పాటు? మత్స్య శిక్షణం. అందువల్లే ఈనాటికి యుగానికి కూడా శ్రీరామచంద్రుడిని తలుచుకోవడానికి కారణం ఏమిటంటే ఒక్క రావణవధ అనేటువంటి అది 0.001%. 11,000 సంవత్సరాల్లో 10 నెలల్లో చివరి 2 నెలల్లోనే హతం చేశాడు. కాబట్టి అంత సుదీర్ఘమైనటువంటి కాలం స్వామి నువ్వు శిక్షణ ఇవ్వడానికి వచ్చావయ్యా అని చెప్తూ, ఇంకా స్వామి నువ్వు అసలైనటువంటి ఆ శ్రీరామచంద్రుడు ఒక దశరథ కుమారుడో ఒక మానవాకారంతో వచ్చినటువంటి వాడి కిందో కనిపించిన స్వామి నిన్ను చూస్తూ ఉంటే మాకు ఎలా కనిపిస్తున్నావు అని చెప్తూ ఆయన నా వయస ఆత్మాత్మవతాం సుహృత్తమః త్రిలోక్యాం భగవాన్ వాసుదేవః న స్త్రీకృతం కష్మలమశ్నువీత న లక్ష్మణం చాపి విహాతుమర్హతి. స్వామి నువ్వు ఆత్మరూపుడివయ్యా. నువ్వు అంటే సర్వవ్యాపకమైనటువంటి అన్నిట్లోనూ ఉండేటువంటి నిరాకారమైనటువంటి సత్యం, జ్ఞానం, అనంతం, నిత్యం, శుద్ధం, బుద్ధం, ముక్తం సర్వంలోనూ కూడా పూరికిపోయి ఉండి సర్వానికి ఆధారమైనటువంటి నీవు ఆత్మస్వరూపుడివి. తర్వాత ఆత్మవత జితేంద్రియులకి ఎవరైతే ఇంద్రియాల్ని జయించారో అటువంటి వాళ్ళకి సుహృతం తమః చాలా హితకారివయ్యా. ఎవరైతే ఆత్మనిగ్రహం కలిగి ఉంటారో, ఇంద్రియ నిగ్రహం కలిగి ఉంటారో, అష్టాంగ యోగాలు చేస్తూ ఉంటారో, భక్తిపరాయణంతో ఉంటారో అటువంటి వాళ్ళకి సుహృత్తమః నువ్వు చాలా హితకారివయ్యా. నువ్వంటే ఇష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ ఇష్టమే నువ్వు. అటువంటి వాడివి నువ్వు. వాసుదేవః అన్నిట్లోనూ కూడా నిండిపోయి ఉన్నటువంటి వాడు. అంటే వాసుదేవుడు అంటే వసుదేవుడు కుమారుడైన కృష్ణుడు అనుకుంటాం, కాదండి. సమస్తంలోనూ కూడా ఏ జ్ఞానం అయితే ఉందో, ఏ ఆత్మస్వరూపం అయితే వ్యాపించిపోయి ఉందో, దేనిని ఆధారం చేసుకుని ఈ ప్రపంచం అంతా నిలబడి ఉందో అటువంటి జ్ఞానస్వరూపాన్ని వాసుదేవ అంటారు. శ్రీరామచంద్రుడు వాసుదేవుడు. అక్కడ వాసుదేవుడు, ఇక్కడ శ్రీరాముడు అంటే వేరువేరు వ్యక్తులు కాదు, ఒకే స్థితి ఆ విధంగా ఉంటుంది. వాసుదేవ. తర్వాత స్వయం ప్రకాశం కలిగినటువంటి స్వామి అటువంటి ఈ రాముడు ఉన్నాడే, ఈయన సహా ఆ భగవాన్ పూజనీయుడైనటువంటి ఆ హరిభగవానుడు నిశ్చయంగా త్రిలోక్యాం సక్తః న కాదు. ఈ 3 లోకాల్లోనూ ఆయనకి ఏ విధమైనటువంటి ఆసక్తి కూడా ఉండదు. ఆసక్తి కలవాడు కాదు. దీనికోసం ఈ పని చేయాలి అని చెప్పి ఒక ఆసక్తి పెంచుకుని దాంతో కోరిక తెచ్చుకుని ఆ కోరికని సాధించడం కోసం అని నానా కార్యక్రమాలు చేస్తూ ఇలాగ ఉండేటువంటిది ఆసక్తి వల్ల వస్తుంది. అందుకనే చూడండి, సామాన్య మానవం ఉందనుకో, మనకి ఒక వస్తువు మీద ఎవరో చెప్తారు, ఏమండి అక్కడ చాలా బాగుందండి, అది చేశానండి, ఇదండి అంటే నీలో ఆసక్తి పెరుగుతుంది. ఆసక్తి పెరిగిన తర్వాత ఏం చేస్తావు? ఇమ్మీడియట్గా దాన్ని కోరిక కింద మారుస్తావు. కోరిక ఎప్పుడైతే వచ్చిందో వెంటనే కార్యరూపంలోకి దిగుతావు. కార్యరూపంలోకి దిగిన తర్వాత ఆ కార్యాన్ని సాధించినప్పుడు అక్కడ కష్టం వస్తుందో, సుఖం వస్తుందో, ఫలం వస్తుంది.
ఇప్పుడు ఆ ఫలం నీకు కన్వీనియంట్గా ఉంటే బ్రహ్మాండం అనుకుంటావు, దుఃఖం కలిగినటువంటి ఉంటే ఇది అనుకుంటూ ఉంటావు. కాబట్టి ఆసక్తి మొదటి కారణం. అందువల్ల నిస్పృహ సర్వకామేభ్య అంటాడు. కాబట్టి నీకు ఇలాగ మానవులకు ఉండేటువంటి ఆసక్తి లేదయ్యా దేని మీదంటే త్రిలోక్యాం, ఈ త్రిలోకాల్లో కూడా నీకు ఆసక్తి ఏమీ లేదు. ఈ త్రిలోకాలు కానీ ఈ బ్రహ్మాండ భవనాలన్నీ కూడా నువ్వు ఆయా బ్రహ్మల చేత నిర్మించి వీటి మీద వదిలిపెట్టావు, వాళ్ళు అవి చూసుకుంటారు. నీకు ఏ విధమైనటువంటి ఆసక్తి లేదు. త్రిలోక్యాం సక్త నా, కాదు నీకు ఆసక్తి లేదు. అటువంటి ఆసక్తి లేనటు అసలే త్రిలోకాల మీద కూడా ఆసక్తి లేనటువంటి వాడివి, జితేంద్రియులకి సుహృత్తమ, జితేంద్రియులకి హితకారైనటువంటి వాడు, ఆత్మస్వరూపుడైనటువంటి వాడు నిన్ను ఏమనుకుంటున్నారంటే స్త్రీకృతం కష్మలం. స్త్రీకృతం, నీ భార్యను వాడు తీసుకెళ్ళిపోయేటప్పటికి నువ్వు తెగ ఏడిచావు కదా, విపరీతంగా ఏడి చేసేసి కళ్ళమట నీళ్లు పెట్టేసుకుని చెట్టుని పుట్టని నా సీత ఎక్కడుంది, నా సీత ఎక్కడుంది, ఏమైపోయింది ఏమిటి అని చెప్పి ఆ సుగ్రీవుడిని పట్టుకుని నా సీతని వెతికించు, అది చెయ్యి ఇది చెయ్యి, నా సీతని వెతికించిన నీ కోరిక నేను తీరుస్తాను అని వాలిని సంహరించి ఇలా రకరకాలైనటువంటి పనులు చేసావు కదా. స్త్రీకృతం కష్మలం, ఆ స్త్రీ కోసం కష్మలం అంటే దుఃఖాన్ని పొందావు చూసావా. ఆ దుఃఖం త్రిలోకాల మీదే నీకు ఆసక్తి లేదు. అటువంటిది ఆఫ్టర్ ఆల్ ఒక స్త్రీ స్వరూపం కోసం నువ్వు ఇంత దుఃఖం అనుభవించు అనేటువంటిది నా అశ్నువేత, నువ్వు పొందావని నేను అనుకోవటం లేదు, నువ్వు ఎప్పుడు పొందలేదయ్యా. ఎందుకంటే మానవుడి కింద భార్యని అధర్మంగా ఎవడైతే తీసుకుని వెళ్ళిపోయాడో ఆ భార్య మీద ప్రతి మానవుడికి ప్రేమ ఉండాలి, ఆ విధమైనటువంటి వాత్సల్యం ఉండాలి, అనురాగం ఉండాలి, అది రక్షించాలి. అలా రక్షించినప్పుడు గృహస్థాశ్రమ ధర్మాలు ఉంటాయి, ధర్మం ప్రవర్తిల్లుతుంది అని చెప్పి ఆ ధర్మాన్ని నిరూపించడం కోసం అని చెప్పి భార్య వెళ్ళిపోతే, భార్యను ఎత్తుకుపోతే దుఃఖం కలిగినట్టుగా నువ్వు చేసావు. అది శిక్షణ, మామూలు మానవులందరికీ కూడా శిక్షణది. ఇట్ ఈజ్ ఎ ట్రైనింగ్, ఆ విధంగా ఉండాలి, ఆ కార్యాన్ని సాధించాలి అనేటువంటి శిక్షణ. కానీ నువ్వు ఆత్మస్వరూపుడైనటువంటి వాడికి నీకు అది ఏది కూడా దుఃఖం అనేటువంటిది నిన్ను అంటదు. నువ్వు దుఃఖాతీతుడివి, సుఖాతీతుడివి, గుణాతీతుడివి, కాలాతీతుడివి. కాబట్టి నా అశ్నువేత, నువ్వు అటువంటి దుఃఖాన్ని పొందలేదు, కానీ పొందినట్టు మనకి రామాయణంలో కనిపిస్తోంది. కాబట్టి ఈ విధంగా మానవులందరూ ఆలోచిస్తూ ఉంటారయ్యా. అలాగ నిర్లిప్త, నిష్కామ, నిష్క్రోధ, నిరాలంబ, నిరామయ, ఆ స్వరూపంలో ఉండేటువంటి వాడివి నువ్వు. అంతేకాదు ఇంకో పని కూడా చేసావు. లక్ష్మణ విహాతుం, లక్ష్మణుణ్ణి నువ్వు వదిలేసావు. చివరిలో ఒకసారి ఏం చేశాడు అంటే, యముడు వచ్చినప్పుడు యముడితో ఆయన లోపల మాట్లాడుతున్నాడు. యముడు వచ్చి రిక్వెస్ట్ చేస్తాడు శ్రీరామచంద్రుడు, స్వామి నీ అవతారం 11,000 సంవత్సరాలు అయిపోయింది, మళ్ళీ నువ్వు వైకుంఠానికి రావాల్సినటువంటి టైం వచ్చింది అని చెప్పి ఆ ప్రాసెస్ని ఏదో డిస్కస్ చేయడానికి యముడు ఒక రూపంతో వచ్చినప్పుడు అప్పుడు లక్ష్మణుడిని బయట కాపలా పెట్టి, లక్ష్మణ ఎవరిని లోపలికి రానివ్వద్దు అని చెప్తాడు. నువ్వు అలాగ రానిచ్చినట్లయితే నిన్ను సంహారం చేసేస్తాను, నిన్ను దేహ బహిష్కారం చేసేస్తాను అనేటువంటి ఒక వార్నింగ్ ఇస్తాడు. ఇచ్చేటప్పుడు లక్ష్మణుడు బయట కాపలాగా వస్తుంటాడు. ఈ లోపల అగస్త్య మహర్షి దుర్వాస మహర్షి వస్తాడు. వచ్చేటప్పటికి నాకు రాముని చూడాలని, కమాన్ లక్ష్మి ఎలా అని అని చెప్పి ఇది అనేటప్పటికి ఇంక చేసేది ఏం లేక, సరే ఉండండి నేను రాముల వారి పర్మిషన్ తీసుకొస్తానని చెప్పి లక్ష్మణుడు లోపలికి వెళ్తాడు. ఎవరిని రావద్దన్నాడు, ఇన్క్లూడింగ్ యూ అన్నాడు. కానీ లక్ష్మణుడు లోపలికి వెళ్ళేటప్పటికి రాముల వారి కోపం వచ్చి, నువ్వు కమాన్ వెళ్ళిపోదేశాను, నన్ను వదిలేసి వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అని చెప్పేసేటువంటి ఒక కథ ఉంది. ఓ సందర్భంలో రాముడు లక్ష్మణుడిని పరిత్యజించాడు. నువ్వు పరిత్యజించడం ఏమిటయ్యా, లక్ష్మణం విహాతుం నా అర్హతి, నువ్వు అలాగ పంపించేసావు అని మాత్రం నీకు అర్హత, నువ్వు అటువంటి వాడు కాదు స్వామి. కానీ నీవు ఆ రామావతారం నరుడు యొక్క వేషంలో వచ్చినప్పుడు నరుడు ఏ విధంగా అయితే బిహేవ్ చేస్తారో ఆ విధంగా బిహేవ్ చేస్తూ ఉన్నట్టుగా ఆభాస అలా కనిపించావు తప్ప నువ్వెవరివి అంటే ఆత్మవతాం సుహృత వాసుదేవ
వాసుదేవ, వాసుదేవుడివయ్యా, అన్నింటిలోనూ నువ్వు ఉన్నటువంటి వాడు శ్రీ కోసం బాధపడ్డం ఏమిటి, తమ్ముడిని గెంటేయడం ఏమిటి, ఇటువంటి పనులు చేస్తాము అని నేను అనుకోవటం లేదు. అంటే సత్యం తెలిసినటువంటి వాడికి ఇటువంటి విషయాల మీద మనకి శ్రద్ధ ఉండదు. కానీ ఇప్పుడు రామాయణాన్ని అర్థం చేసుకోలేక వేదవేద్యే పరిపుంసితే జాతే దశరథాత్మజ, సాక్షాత్తు వేదవేద్యుడైనటువంటి పరమాత్మే ఈ శ్రీరాముడి దశరథాత్మజ, దశరథుడి కొడుకు కింద వచ్చాడు అని చెప్పి మనకి చెప్తూ ఉంటే, రాముడు సీతను వదిలేశాడండి, లక్ష్మణ్ణి గెంటేసాడండి, స్వార్థపరుడండి, అదండి ఇదండి, తన స్వార్థం కోసం తన పెళ్ళం కోసం అని చెప్పేసేసి రావణాసుడు సంహారం చేశాడండి, ఇలాగ పిచ్చి పిచ్చి ఆర్గ్యుమెంట్లు చేస్తూ ఉండేటువంటి వాళ్ళకి పరిపూర్ణమైనటువంటి ఆ శ్రీరామతత్వం అర్థం అవ్వక అటువంటి వేలాపనలు పేలుతూ ఉంటారు. అది రాముణ్ణి ఎలా చూడాలో, రాముడు ఒక మానవుడి కింద వచ్చినప్పుడు ఎలా ఉంటాడో అనేటువంటి శిక్షణ ఇవ్వాలి. అందరూ ఏమంటారంటే అన్నమాట, అంటే రాముడు భార్యను వదిలేసి మేము వదిలేస్తామండి అంటారు. మరి రాముడు సత్యం పలికాడు, పితృవాక్య పరిపాలన చేశాడు, జనరంజకంగా పరిపాలించాడు, సోదరుని ఎంతో ప్రేమించాడు, సమస్తమైనటువంటి ఆస్తులన్నీ కూడా అటు బ్రాహ్మణులకి పేదవాళ్ళకి అందరికీ కూడా ఇచ్చేశాడు కదా శ్రీరామచంద్రుడు. మరి ఆ పనులు చేయకుండా నీకేదో పెళ్ళం ఎవరితోనో మాట్లాడిందని చెప్పి అనుమానం వచ్చి నేను బెళ్ళాన్ని వదిలేస్తాను, బెళ్ళాన్ని కొడతాను, అది రాములు వారు ఇలా చేశారు నేను ఎలా చేస్తాను అనేటువంటి మిగతా పనులు చేయి. నీ తండ్రిని మాటని నేను తండ్రిని తీసుకెళ్ళలేమో, ఎక్కడో అనాథాశ్రమంలో జాయిన్ చేసేస్తావా, అక్కడెక్కడో కూర్చుంటావా, కూర్చుని ఏదో 4 డబ్బులు పంపించేస్తుంటావా, నీ పెళ్ళం మీద అనుమానం వస్తే దాన్ని చంపేస్తావా, మళ్ళీనేమో రాముడు వాడిని విమర్శించడానికి తయారైపోతావా, బుద్ధి తక్కువ పనులన్నీ చేస్తూ ఉంటారు. కాబట్టి ఎటువంటి కథలు అటువంటివి కాదయ్యా నువ్వు అని చెప్పి ఈ రామాయణాన్ని విమర్శించేటువంటి వాళ్ళు రామాయణాన్ని అర్థం చేసుకోలేనటువంటి అబుద్ధయ అల్పమేధస అంటాడు భగవద్గీతలో శ్రీకృష్ణుడు. మన అందరమట అల్పమేధస, చాలా అల్పమైనటువంటి మేధస్సు కలిగినటువంటి వాళ్ళంట. మనం అంటే మనలాంటి వాళ్ళు కాదు. ఆ ఉద్దేశం ఎవరితో చెప్పారంటే సాక్షాత్తు అర్జునుడు లాంటి వాళ్ళనే ఉద్దేశించే అల్పమేధస్సు కలిగినటువంటి వాడు అబుద్ధయ, బుద్ధి లేనటువంటి వెధవలరా మీరందరూ అన్నాడు. కాబట్టి నాకు చాలా బుద్ధి ఉందండి, నేను చాలా మేధావంతుండండి, 4 PhDలు చేయించేశాను, నాకు తెలియనటువంటి స్తోత్రం లేదు, నేను రకరకాల కార్యక్రమాలు చేసేస్తూ ఉంటాను, ఇవన్నీ అల్పమేధస్సులు అనేటువంటి విషయాన్ని మనని ఎక్కడ పెట్టాలో కృష్ణుడు అక్కడ పెట్టాడు మనని. అటువంటి అల్పబుద్ధులు అబుద్ధయ అల్పమేధస వాళ్ళు ఈ విధంగా మాట్లాడుతుంటారయ్యా అని చెప్పి ఆంజనేయ స్వామి ఆ విధంగా ఆయన చెప్తూ, నీకు త్రిలోకాల మీద ఆసక్తి లేదయ్యా, సర్వం వాసుదేవమయం, నువ్వు వాసుదేవ స్వరూపుడైనటువంటి వాడు, నువ్వు ఇటువంటి పనులు చేస్తారు అనేటువంటిది అర్థంబద్ధం లేనటువంటి మాటలు అని చెప్తూ ఇంకా ఏమన్నాడంటే, న జన్మ నో నమ్మహతో న సౌభగం న వాంగ్మ బుద్ధిర్నాకృతిస్తోషహేతు తైర్యద్విశిష్టానపి సృష్టానపి వో నో వనౌకసః చకార సఖ్యే బత లక్ష్మణాగ్రజః న జన్మరు నూనం మహతో న సౌభగం న వాంగ్య బుద్ధిర్నాకృతిస్తోషహేతు తైర్యది సృష్టానపి నో వనౌకసః చకార సఖ్యే బత లక్ష్మణాగ్రజః. తర్వాత ఇంకా ఏమిటి అనేటువంటి విషయాన్ని చెప్తూ, స్వామి మహాత్ముడైనటువంటి వాడికి, చాలా మహాత్ములకి ఏమి సంతోషం కలిగిస్తాయి అంటే, సాధారణంగా మనలాంటి మానవులందరం ఏమనుకుంటాము అంటే, మహాత్ముడికి ఆ మహాత్ముడండి ఆయనకి చాలా సంతోషం కలిగించేటువంటివి ఏమిటి అంటే, అబ్బో ఆ మహాత్ముడు ఈయన గొప్ప వంశంలో పుట్టాడని, చాలా అందగాడని, మంచి మాటగారని, అంటే మంచి గొప్పగా ప్రవచనాలు చెప్పేస్తున్నాడని, చాలా అందంగా ఉంటాడని, మంచి పాండిత్యం కలిగినటువంటి వాడని, మంచి జాతిలో పుట్టాడని అని మహాత్ములకి ఇవి సంతోషం కలిగిస్తాయి అనుకుంటారు అందరూ కూడా. కానీ అవి కాదయ్యా బాబు, నీవు
అలాగా మంచి అందంగా ఉన్నటువంటి వాడిని, మాటకారితనం కలిగినటువంటి వాడిని, పాండిత్యం కలిగినటువంటి వాడిని, వాడి పుట్టినటువంటి వంశాన్ని, వాడికి ఉండేటువంటి డబ్బుని, వాడికి ఉండేటువంటి హోదాని చూసి నువ్వు వాళ్ళని దగ్గరికి తీస్తావు అనుకుని అందరూ అనుకుంటున్నారు. కానీ కాదయ్యా బాబు, ఎందుకంటే అడవిలో బ్రతికే మాలాంటి వాళ్ళకి అటువంటి లక్షణాలు ఏమీ లేవు అంటున్నాడు. సాక్షాత్తు పరమశివ స్వరూపమైనటువంటి ఆ హనుమంతుల వారు ఆ మాట అంటున్నారు. అందువల్ల మనం ఏమనుకోవాలండి, మేమండి అబ్బో ఆ గోత్రంలో పుట్టామండి, ఆ వంశంలో పుట్టామండి, ఇది మాకు ఉందండి, అబ్బో మేము స్పెషల్ పూజలు చేసి ఫోటోలు తీయించేసుకుంటూ ఉంటాను అని ఒళ్ళు విరిచేసుకుంటూ మాట్లాడుతూ తిరుగుతూ ఉండేటువంటి వాళ్ళని మహాత్ముడు వాళ్ళని పొగుడుతాడు అనుకుంటారు. వాళ్ళ మోహం కూడా చూడడు, చేత్కారం చేసుకుంటాడయ్యా. కానీ నువ్వెటువంటి వాడివంటే మాలో ఈ లక్షణాలు ఏమీ లేవు, మేము మహత్తరమైన వంశాల్లో పుట్టలేదు, అందం లేదు, తర్వాత మాటకారితనం లేదు, పాండిత్యం లేదని హనుమంతుడు అంటున్నాడు. సాక్షాత్తు శ్రీరామచంద్రుడే అన్నాడు. వేదాంగ వేత్త అయినటువంటి వాడు ఎక్కడా వ్యాకరణ దోషం లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు ఈ హనుమంతుడు అన్నాడు. అందువల్ల ఆయన సుందరుడు అని పేరు వచ్చింది కాబట్టి సుందరకాండ అనేటువంటిది వచ్చింది. అంటే ఏమిటన్నమాట, ఇలాగ మనకి లేనిపోనివన్నీ మనం ఆపాదించేసేసుకొని మేము చాలా గొప్పవాళ్ళము అనుకోవడం కాదు. మనకి ఏమున్నా ఇవన్నీ లేనటువంటి వాళ్ళమే అని హనుమంతుడు ఆ మాట అన్నాడు. అడవిలో బతికే మా లాంటి వాళ్ళకి ఈ లక్షణాలు ఏమీ లేవు అన్నారు. వనవోకసహ, అడవిలో ఉండేటువంటి వాళ్ళు అని మాట అన్నాడు. ఏమిటండి అడవిలో ఉండేటువంటి, మన సంసారం అనేటువంటి అడవిలో ఏడిశాంగా, ఇది పెద్ద అడవిదే. ఈ అడవిలో రకరకాలైనటువంటి కోతులు తిరుగుతూ ఉంటాయి, రకరకాలైనటువంటి ఆభరణాలు, వస్త్రాలు అవి కట్టుకుని కోతుల్లాగా ఆ మాటలు ఈ మాటలు దీని మీద జంప్ చేస్తూ తిరిగేటువంటి ఈ మానవ సమాజం అంతా కోతి కాదు, అడవి కాదు ఇది. ఇటువంటి అడవిలో ఉండేటువంటి మనల్ని శ్రీరామచంద్రుడు మిత్రుల కింద స్వీకరించాడు. స్వామి, మేము అడవిలో తిరిగేటువంటి వనచరులం, వానరులం, మమ్మల్నే స్వీకరించావు అన్నాడు. అంటే ఏమిటనమాట, మనలాంటి సంసారం అనేటువంటి అడవిలో కోతి గంతులు వేసేటువంటి మనలాంటి వాళ్ళని కూడా శ్రీరామచంద్రుడు దగ్గరికి తీసుకుంటాడు అనేటువంటి భావం మనకి కలగడం కోసం ఆ మాట అన్నాడు. రేపటి కార్యక్రమంలో ఇంకా ఏం మాట్లాడాడు అనేటువంటి విశేషం చూద్దాం.